నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కంచె గచ్చిబౌలి భూముల ఏఐ వీడియోలపై ముఖ్యమంత్రి ఆగ్రహం. బాధ్యులపై విచారణకు ఆదేశించేలా సుప్రీంకోర్టును కోరాలని నిర్దేశం. భూముల వివాదంపై మంత్రులు ఎన్ఎస్యుఐ నేతలతో మీనాక్షి నటరాజన్ భేటీ. విపక్షాల ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని వెల్లడి. బీజేపీ పోటీలోకి రావడంతో రసవత్తరంగా హైదరాబాద్ ఎమ్మెల్సీ పోరు. ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సహకరిస్తున్నాయని బండి సంజయ్ ఆరోపణ. విదేశాలకు అక్రమంగా నగదు బదిలీ చేస్తున్న ముఠా గుట్టురట్టు. హైదరాబాద్లో 3 నైజీరియన్లను అరెస్ట్ చేసిన నార్కోటిక్స్. వరుస ఎన్కౌంటర్లతో జనజీవనంలోకి 86 మంది మావోయిస్టులు. లొంగిపోయేలా చేసే గ్రామాలకు కేంద్రం కోటి నజరానా. రక్షణ రంగంలో పరస్పర సహకారానికి భారత్, శ్రీలంక ఒప్పందాలు. ట్రింకోమలిని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అంగీకారం. ట్రంప్ ప్రతీకార సుంకాలతో అగ్రరాజ్యానికి తప్పని ముప్పు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం భారీగా పెరగనుందని ఆర్థికవేత్తల అంచనా. భద్రాచలంలో కన్నుల పండుగగా ఎదుర్కోలు మహోత్సవం. రేపటి కళ్యాణానికి విస్తృత ఏర్పాట్లు చేసిన యంత్రాంగం.